నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా భారీ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. కువైట్ జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ అధికారులు జరిపిన ఆకస్మిక తనిఖీలలో నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వాహనాలలో ప్రయాణికులను తరలిస్తూ ఇల్లీగల్ ట్యాక్సీ సర్వీసులు నడుపుతూ ఉన్న ఇద్దరు ఆసియా ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం కువైట్లో ట్యాక్సీకి సంబంధించి అనుమతి తీసుకోకుండా, ఎల్లో బోర్డు పెట్టుకోకుండా వైట్ బోర్డు మీదనే కొంతమంది అయితే ట్యాక్సీ నడుపుతూ ఉన్నారు. అటువంటిది చట్ట విరుద్ధమని చెప్పేసి, కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా వైట్ బోర్డు మీద మీరు ట్యాక్సీ నడుపుతూ ఉంటే జాగ్రత్తగా ఉండండి. లేకపోతే లైసెన్స్ పొంది ఎల్లో బోర్డుకు మారిపోండి. లేకపోతే ఇలాగే అరెస్ట్ చేసి కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. అలాగే తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఆ యొక్క వాహనాలను ట్రాఫిక్ గ్యారేజీకి తరలించగా వారిని సంబంధిత అధికారులకు రెఫర్ చేశారు. అలాగే అనుమతి లేకుండా ప్రయాణికులను తరలించడం తీవ్రమైన నేరమని చెప్పేసి, ఇలాంటి చట్ట వ్యతిరేక చర్యలను అరికట్టడానికి తనిఖీలు కొనసాగుతాయని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరించింది. మరోవైపు కువైట్ దేశంలోని అన్ని ప్రాంతాలలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ చేపట్టిన భద్రత మరియు ట్రాఫిక్ తనిఖీలలో వివిధ కేసుల్లో మోస్ట్ వాంటెడ్గా ఉన్న 12 మంది వివిధ దేశాలకు చెందిన ప్రవాసులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపైన క్రిమినల్ కేసులు, వీసా మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వారు, అలాగే పరారీలో ఉన్నవారు కూడా ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. ప్రజా ఆరోగ్యం, దేశ భద్రతను కాపాడేందుకు మరియు చట్టాన్ని అమలు చేసేందుకు ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని చెప్పేసి భద్రతా దళాలు స్పష్టం చేశాయి. అంటే కువైట్లో ఈరోజు తనిఖీలు చేసి రేపు ఆపేసే పరిస్థితి లేదు. ఈ తనిఖీలు అనేవి నిరంతరం సాగుతూనే ఉంటాయి. కువైట్లో చట్ట విరుద్ధంగా నివసించే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి తెలుపుతూ ఉన్నారు. ఎవరికైనా అకామా లేకుంటే కానీ ఇండియన్ ఎంబసీని సంప్రదించి వైట్ పాస్పోర్ట్ పొంది మీరైతే ఇండియాకు వెళ్ళవచ్చు. లేకపోతే పోలీస్ తనిఖీలలో పట్టుబడితే కానీ వాళ్ళే అరెస్ట్ చేసి ఆ తర్వాత సాఫర్ జైలుకు తరలించి అక్కడ ప్రక్రియలను పూర్తి చేసి ఇండియాకు పంపిస్తారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.